రుణమాఫీ వెంటనే అందించాలి, రైతులకు రుణమాఫీ వెంటనే జై జవాన్, జై జవాన్, జై జవాన్. రైతు లేనిదే, రైతు లేనిదే, రైతు భరోసా వెంటనే, రైతు భరోసా వెంటనే. అర్హులైన రైతులందరికీ, అర్హులైన రైతులందరికీ, రైతు భరోసా వెంటనే, రైతు భరోసా వెంటనే, రైతు లేనిదే, రైతు లేనిదే. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు హామీ ఇచ్చి గద్దెనెక్కిందో 2 లక్షల లోపు ఉన్న రుణమాఫీ ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి మీరు ఇప్పుడు కట్టండి, మళ్ళీ వెంటనే మన ప్రభుత్వం అధికారం రాగానే తీసుకొచ్చుకోండి 2 లక్షలు నేను ఇస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఏదైతే ఆయన నోటి నుంచి 31,000 కోట్లు రైతులకు ఏది వ్యవసాయ రుణాలు ఉన్నాయని చెప్పి అవన్నీ నేను మాఫ్ చేస్తాను అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు 17,993 కోట్లు మాత్రమే చేసి కాలయాపన చేస్తూ రైతులతో చెలగాటం ఎందుకు ఆడుతున్నారు అని దానికి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఇంకా కొంతమంది మీ దాంట్లోనే మంత్రులు 12,000 కోట్ల రూపాయలు ఇంకా రుణమాఫీ చేయాలి, మేము చేసేది ఉంది, చేస్తామంటే ఇంకేనాడా చేసేది మీరు? నేను 2 నెలల కోపర్ ఇట్నే పబ్బం కలుపుతారు 5 ఏళ్ళు. ఇంకొంతమంది మేము ఆల్రెడీ రుణమాఫీ మొత్తం చేసినాం, మేమంతా ఉద్ధరించినాం రైతులు అని చెప్పుకుంటున్నారు. కొంతమంది మీ దాంట్లోనే మంత్రులు 12,000 కోట్లు ఇంక ఇచ్చేది ఉంది, ఇంక ఇస్తాం మేము. మళ్ళీ ఈ రేషన్ కార్డు లేని వాళ్ళకు ఇలా చాలా మటుకు సందేహాలు ఎట్లున్నాయంటే రైతులకు ఏం చేయాలని అర్థం కాక ఎవరేం చెప్తే ఆ పని చేస్తారు, ఎవరు ఏ పేపర్ తీసుకురామంటే ఆ పేపర్ తీసుకొస్తారు. ఇంతగానం నిర్లక్ష్య వైఖరి ఎందుకు, ఇంత ఆందోళనకు గురి అయోమయానికి గురి చేసిన ఎందుకు రైతులను ఒక స్పష్టమైన మార్గదర్శకాలు వీళ్ళకి వస్తుంది వీళ్ళకి రాదు అనే క్లారిటీ ఉందా గవర్నమెంట్ దగ్గర? వ్యవసాయ శాఖ దగ్గర గణాంకాలు ఉన్నాయా? బ్యాంకర్స్ ద్వారా ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు? బ్యాంకు ప్రతి మండలంలో ఉన్న మండల శాఖ ద్వారా తీసుకున్నారా, లేకపోతే హైదరాబాద్లో ఉన్న హెడ్ ఆఫీస్ దగ్గర నుంచి తీసుకున్నారా? ఎక్కడి నుంచి డేటా తీసుకున్నారు? కొందరు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాఫ్ కాలేదు, కొందరికి ఆల్రెడీ కట్టి మళ్ళీ రుణం తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో కట్టిన వాళ్ళకు రుణమాఫీకి జరగకుండా ఉంటుంది. ఎక్కడన్నా వాళ్ళ అవసరాలు చూస్తే పాస్బుక్లు ఇంటి దగ్గర ఉన్నాయి, మళ్ళీ రెన్యువల్ చేసుకోలేదు. వాళ్ళకి రుణమాఫీ సంగతి ఏంది? ఇప్పుడు కుటుంబానికి 2 లక్షలు అంటున్నావు, ఒక ఇంట్లో 2 కొడుకులు ఉంటారు, ఇద్దరికి అప్పుడు రేషన్ కార్డు తీసుకున్నప్పుడు పెళ్లి కాలే, ఆ తర్వాత పెళ్లి అయింది, ఇంకో ఆయన చిన్న కొడుకు రేషన్ కార్డు కావాలంటే ఇప్పుడు రేషన్ కార్డు చెప్పాయి, గత ప్రభుత్వం చెప్పాయి, వీళ్ళు చెప్పాయి. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ఆయనకు 4 ఎకరాలు ఉండే, ఈయనకు 4 ఎకరాలు ఉండే. ఈయనకు రుణమాఫీ చేస్తే మరి ఆయన ఏం కావాలి? ఆయనకో ఫ్యామిలీ ఉండే. ఇట్లా అనేక రకాలుగా ఉంది. ఇప్పుడు నేను రైతును, నేను వ్యవసాయం చేస్తున్నా, నాకు ఇంకొక ఇన్కమ్ లేదు కాబట్టి దిగుబడి తక్కువ ఉంది, దీనిలో లాభాలు లేవని ఒక బిజినెస్ పెట్టుకున్నా, సైడ్ ఇన్కమ్ కోసం పెట్టుకొని దాంట్లో ట్యాక్స్ కడుతున్నా, ఇప్పుడు నాకు రుణమాఫీ అవుతుందా కాదా? ఇట్లాంటి వాటి అన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి? కాంగ్రెస్, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులను కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీకు రుణమాఫీ చేస్తుంది మీ గవర్నమెంట్ అని నమ్మకం మీకు ఉంది కదా, రేపు పొద్దుగానే పత్రికా ప్రకటన ఇవ్వండి, అందరికీ మేము దగ్గరుండి ఇప్పిస్తాం, ఇవి మార్గదర్శకాలు, ఈ పేపర్లు కావాలి, వీళ్ళకి మాత్రమే వస్తాయి అని చెప్పేసి ఒక పత్రికా ప్రకటన పెట్టుర్రి. లేదంటే చర్చకు రండి, మేము కూడా వస్తాం, మండలంలో ఇక్కడనే చౌరస్తాలో పెడదాం చర్చ. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఎవరికి ఇస్తుంది గవర్నమెంట్ అనేది. ఎక్కడ అయోమయం, ప్రతి చోట అయోమయం. ఎవరికి ఇస్తున్నావు అసలు? నువ్వు ఏ రూల్స్ ప్రకారం ఇస్తున్నావు, దేని ప్రాతిపదికన ఇస్తున్నావు? ఒక్క దగ్గర సమాధానం ఉందా? వ్యవసాయ శాఖ ఎన్నడైనా పత్రికా ప్రకటన విడుదల చేసిందా? మీడియా మిత్రుల ద్వారానే అడుగుతున్న వాళ్ళని. వాళ్ళకు ఫోన్ చేసిన వాళ్ళకు ఈ డాక్యుమెంట్ తీసుకురామని చెప్తున్నారు. లేని వాళ్ళు తెలియదు, కొంతమందికి ఎక్కడికి పోవాలో తెలియదు. వాళ్ళ పరిస్థితి ఏంది? మీరు ముందడికి వచ్చి ఇవి ఉన్నాయి, ఈ పేపర్లు తీసుకొని వస్తే మీరు అయోమయానికి గురి కావాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అందరికీ చేస్తుందని చెప్పడానికి ఏమవుతుంది మీకు? ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులను రేపు పొద్దుగాలనే పెట్టుకు పత్రికా ప్రకటన చేయండి, మేము ఇంకా ఇన్ని వేల కోట్లు ఉన్నది మేము చేస్తాము, మన మండలంలో ఉన్న రైతులందరికీ ఇస్తాము, లేకపోతే మీ జిల్లా శాఖ తరఫున పెట్టిండ్రి, మీ మంత్రిని ఒక ఆయన చెప్పమనుండ్రి, ఈ మండలంలోకి ఇంతమంది పెండింగ్లు ఉన్నారు, ఈ జిల్లాలకు ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ ఇస్తాం మేము. ఒక ఇంట్లో 2 కొడుకులు ఉండి 2 రేషన్ కార్డులు, ఒక ఆయనకు రేషన్ కార్డు రాకపోతే ఆ విషయం ఒక లెటర్ ద్వారా వివరించి చెప్తే వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పుండ్రి. అరే ఎంత అన్యాయం ఇది! రుణమాఫీ చేస్తున్నా అని చెప్పుకుంటేనే మొన్న ఒక ఆయన అన్నాడు 25,000 ఉన్నదట, ఆయనకు రుణమాఫీ కాలేదా? ఎందుకు చేయలేట మరి? ఏమంటారు? అగ్రికల్చర్ మేడం కి అన్నారు, ఆ కాయిదాలు అన్నారు, ఈ కాయిదాలు అన్నారు, ఇక బ్యాంక్ వాళ్ళు దింపి సంపూర్ బ్యాంకులోకి వెళ్ళేస్తారు. ఇప్పుడు ఇచ్చేచ్చినా మరి అగ్రికల్చర్ మేడంకి ఇచ్చినాం. మరి ఇప్పుడు 2 లక్షల పైన అన్నారు కదా రుణమాఫీ అందరికి. 40,000 కాలేదు. ఇవన్నీ తీసుకురమ్మన్నారు, ఇవన్నీ తీసుకొచ్చినాక మళ్ళీ
తీర్పు కాలేదని కాయిదాలన్నీ చేసుకొచ్చి ఇప్పుడు ఆ అమ్మ లెక్కనే పాపం ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో వెహికల్ ఉండదు ఏది ఉండదు దింపడానికి ఎవరు ఉండరు ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏంది నడుచుకుంటూ వచ్చినాం ఇప్పుడు సంబరపల్లి అయితే అంటారు ఈ కాయిదాలతో ఆ కాయిదాలతో ఏడ తప్పు ఉందో ఆడ తప్పు ఉందో అనుకుంటా తింటి చంపుతారు ఈ కాయిదాలన్నీ తీసుకుపోయి తీసినాం ఓటీపీ తీసి పోయి ఇలా స్టేట్మెంట్ తీసి మేడం తప్ప 65,000 తీసుకుంటాను అది కూడా కాలే 65,000 తీసుకున్నా ఏం లేవు మరి అన్ని ఉన్నాయి కాలేదు కదా గవర్నమెంట్ కూడా అన్నారు కదా వాళ్ళు మళ్ళా మొన్న ఇవన్నీ తీసుకురమ్మన్నారు ఆధార్ లింక్ లేదన్నారు ఆధార్ లింక్ 65,000 కదా సార్ కాలేదు మరి మళ్ళీ ఇవి